నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. టీటీడీలో తిరుమలలో అన్యమత ఉద్యోగస్తులను తీసివేయాలి అని అంటూ ఎంతోమంది గళమెత్తారు. మొన్న హైందవ శంఖారావంలో కూడా ఇదే విధమైనటువంటి పిలుపునివ్వడం కూడా జరిగింది. ఎంతో కాలంగా ఈ ఆవేదన అందరూ వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రక్షాళన అనేటువంటిది మాత్రము జరగడం లేదు. అయితే ఇటీవల ఈ మధ్య కాలంలోనే టీటీడీ చైర్మన్ గారు ఒక సంచలనమైనటువంటి ప్రకటన జారీ చేస్తూ టీటీడీలో 18 మంది అన్యమత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మీడియాకు వివరించారు. దానికి సంబంధించినటువంటి వివరాలు స్క్రీన్ మీద చూడండి. టీటీడీలో 18 మంది అన్యమత ఉద్యోగులపై చర్యలు. తిరుపతి ఎట్టకేలకు టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు మొదలయ్యాయి. టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలతో టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను అధికారులు గుర్తించారు. ఎండోమెంట్ యాక్ట్ 1060/1989 ప్రకారము నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం ప్రకారము హిందూ మత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొంది నేడు అన్యమతాన్ని అభ్యసిస్తూ భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను కొందరు ఉద్యోగులు దెబ్బతీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు వారిపై చర్యలు కూడా మొదలయ్యాయి. ఇది నిజంగా హర్షించదగినటువంటి సమాచారము. ఇక మీదట టీటీడీలో ఈ ప్రభుత్వం తర్వాత ఈ చైర్మన్ తర్వాత ఇంకెవరు వచ్చినప్పటికీ కూడా, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా టీటీడీలో పాలక మండలిలో ఎంతమంది మార్పు వచ్చినా కానీ ఇలాంటి అన్యమత ఉద్యోగస్తులకు అవకాశాలు ఇవ్వకుండా భక్తుల మనోభావాలను గౌరవించాలని మనం అందరం కోరుకుందాం. ఈ విధంగా టీటీడీ వారు నిర్ణయించినటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయానికి మనం అందరం కూడా హర్షం వ్యక్తం చేద్దాం. వారందరికీ జయం.